సునాదస్వరము ఆగస్టు 13. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనం. మరి యేసుక్రీస్తు దగ్గరికి ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరంగా ఉండి, ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. అప్పుడు ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు, స్వస్థత పొందుకున్నారు. మరి యేసుక్రీస్తు వాళ్ళకు ఒక మాట చెప్పాడు, వెళ్ళి యాజకులకు కనపరుచుకోమన్నాడు. మరి ఎప్పుడైతే వాళ్ళ ఆ మాటకు లోబడి వెళ్ళారో అప్పుడు మార్గంలోనే వారు స్వస్థతను, విడుదలను పొందుకున్నారు. అందుకనే మన జీవితంలో కూడా ఆయన మనకు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనము లోబడి విధేయత చూపించినప్పుడు మనం మార్గంలోనే గొప్ప కార్యాలు, స్వస్థను, విడుదలను పొందుకుంటాం. మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పాడు, ఆ బాన్లను నీళ్లతో నింపమన్నాడు. అప్పుడు వాళ్ళు అంచుల మట్టుకు నింపిన తర్వాత ఆ నీళ్లను విందు ప్రధాని దగ్గరకు తీసుకెళ్ళమన్నాడు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. అంతవరకు అవి నీళ్లుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారో ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడి గొప్ప అద్భుత కార్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. మరి మనము కూడా దేవుని మాట చొప్పున లోబడి ఆయన చెప్పినట్టు చేసినప్పుడు గొప్ప కార్యాలు పొందుకుంటాం. మరి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో చదివినప్పుడు అందరూ కూడా సర్పపు కాటునకు మరణిస్తున్నప్పుడు యెహోవా దేవుడు మోషేతో చెప్పాడు, ఒక ఇత్తడి సర్పము చేసి దాని వైపు నిదానించి చూసినప్పుడు అందరూ బ్రతుకుతారని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అదేవిధంగా దానివైపు ఎవరైతే నిదానించి చూశారో వారందరూ కూడా బ్రతికారు. అందుకనే మనము ఆయన వైపు చూడాలి. ఆయన చెప్పిన మాటకు లోబడినప్పుడు అది స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు, ఒక అద్భుత ఆశ్చర్య కార్యం కావచ్చు, తప్పక మనం పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ రోజున వస్తున్న ఎటువంటి స్వస్థత, విడుదల కావాలన్నా మనం ఆయన వైపు చూడాలి. ఆయన చెప్పిన మాటకు లోబడినప్పుడు మనము మార్గంలోనే స్వస్థను, విడుదలను పొందుకుంటాం. మరి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో యేసు వైపు, ఆయన శిలువ వైపు నిదానించి చూసి అందరం కూడా స్వస్థను, విడుదలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే మీ మాట చొప్పున చేస్తున్నారో వారికి మార్గంలోని స్వస్థను కలగచేయండి దేవా. వారి నీళ్ళను ద్రాక్షరసంగా మార్చి గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.